హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం పర్సనల్ టేస్ట్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 11ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే, గేయిన్ ఏమో చంగ్రులతో చెప్తూ ఉంటుంది కదా, నేను ఇదంతా కూడా కావాలనే చేశాను, నీ మీద రివెంజ్ తీర్చుకుందామని. నువ్వు ఎలాగైతే నన్ను డంప్ చేసావో నేను కూడా నేను అలాగే డంప్ చేద్దాము అని చెప్పి ఇదంతా చేశాను. కానీ ఇంకా నా వల్ల అవ్వట్లేదు, నేను ఇదంతా కంటిన్యూ చేయలేను, ఎందుకంటే నా మనసు వేరే వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో జిన్హో ఏమో ఇదంతా వింటూ ఉంటాడు. వెంటనే జిన్హో పరిగెత్తుకుంటూ గేయిన్ దగ్గరకు వచ్చేసి గేయిన్ గేమ్ ఓవర్ అని చెప్పేసి తన్ని కిస్ చేస్తాడు. ఇంకా తర్వాత ఏమవుతుంది అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకప్పుడు చంగ్రుల్ అంటాడు, జిన్హో నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు జిన్హో అంటాడు, నేను కరెక్ట్గానే చేస్తున్నాను, నాకు తెలుసు నువ్వు నన్ను తనకి దూరంగా వెళ్ళమని చెప్పావు, కానీ నేను ఇప్పుడు వెళ్ళలేను అలాగా, ఎందుకంటే నేను తన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి గెయిన్ దగ్గరికి వెళ్ళి, గెయిన్ నేను నిన్ను ఒక మ్యాన్ లాగా ప్రేమిస్తున్నాను, నేను గెయిన్ కాదు అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు గెయిన్ ఏమో షాక్ అవుతుంది. ఇంకప్పుడు నేను ఇప్పుడు ఒప్పుకున్నాను కదా, నేను నీకు నిజం చెప్పేశాను కదా, నేను ఒక మ్యాన్ అని, నువ్వు నన్ను క్షమిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా గెయిన్ ఏమో ఏడుస్తుంది అనమాట. ఏడుస్తూ జిన్హోని కొడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు జిన్హో ఏం చేస్తాడు అంటే తన్ని హగ్ చేసుకుంటాడు. తర్వాత ఇన్హీ అలాగే చంగ్రుల్ ఇద్దరు కూడా బార్లో కూర్చుని ఉంటారనమాట. అప్పుడు ఇన్హీ అంటుంది, ఏంటి నువ్వు గివప్ ఇచ్చేస్తున్నావా ఏంటి గెయిన్ మీద అని చెప్పేసి చంగ్రుల్ని అడుగుతుంది. అప్పుడు చంగ్రుల్ అంటాడు, అవును, తను చూసావా ఇందాక జిన్హో తను గే కాదు అన్నప్పుడు గెయిన్ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, సో తను హ్యాపీగా ఉంటే చాలు, నేను గివప్ ఇచ్చేస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. కానీ ఇన్హీ అంటుంది, నేను గివప్ ఇవ్వను, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అని చెప్పేసి ఇంకా కోపంగా అని తను వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా జిన్హో ఏమో గెయిన్ని కార్లో తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు అడుగుతాడనమాట, ఏంటి గెయిన్ నువ్వు నాతో మాట్లాడవా అని చెప్పేసి. ఇంకప్పుడు గెయిన్ మాత్రం ఏం మాట్లాడకుండా ఆ విండోలోంచి అలా చూస్తూ ఉంటుంది, కార్ విండోలోంచి. అప్పుడు జిన్హో ఏమో వాళ్ళిద్దరికి మధ్య జరిగిన కన్వర్జేషన్ అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు గెయిన్ ఏం చెప్తుంది అంటే, ఏంటి నువ్వు గేవి కాదా, అసలు నేను ఎలా ఫీల్ అవుతానని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా, ఎందుకు నా దగ్గర ఇలాంటి అబద్ధాలన్నీ ఆడావు నువ్వు అని చెప్పేసి గెయిన్ అలా అంటూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, నాకు తెలుసు నేను చాలా లేట్గా చెప్పానని నీకు, కానీ నేనేం చేయను, నువ్వే ఫస్ట్ అలా అనుకున్నావు, ఇంకా నేను కూడా కాదు అని చెప్పలేదు, నన్ను క్షమించు అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా గెయిన్ ఏమో లేదు నేను నిన్ను క్షమించను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఇంటికి వచ్చేస్తారు, అంటే సంగోజీకి వచ్చేస్తారు. దాని తర్వాత గెయిన్ ఏమో లోపలికి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే జిన్హో కూడా వస్తాడు. అప్పుడు జిన్హోని అంటుంది గెయిన్, నువ్వు రావద్దు లోపలికి, నేను నిన్ను రానివ్వను మా ఇంట్లోకి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ జిన్హో మాత్రం ఇంకా గెయిన్ వెనకాలే వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు కూడా నేనంటే ఇష్టమే, ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఫీల్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ టైం కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అంటుంది, ఇదేం నీకు ఫస్ట్ టైం కాదు కదా, నీ జూనియర్ గురించి నాకు తెలుసు, అప్పుడు మనకి వచ్చింది కదా మనతో పాటు, ఇంకా తన్ని కూడా నువ్వు లవ్ చేసావు కదా అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావా, నాకు తనకి జరిగిందంతా నీకు చెప్తాను అని చెప్పి జిన్హో అంటూ ఉంటాడు. అప్పుడే హైమీ వస్తుంది అనమాట. హైమీ ఫుల్గా డ్రింక్ చేసి వస్తుంది. ఇంకా అప్పుడు హైమీ అడుగుతుంది అనమాట, ఎందుకు జిన్హో అప్ప నువ్వు తనతో పాటే ఉంటున్నావు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు జిన్హో అంటాడు, ఎందుకంటే నేను తనని మాత్రమే విమెన్గా చూస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా తర్వాత గెయిన్ ఏమో లోపలికి వెళ్ళిపోయి, నేను ఇప్పుడే తను ఒప్పేసుకుంటే తనకి నేను ఏదో పుష్ ఓవర్లా అనిపిస్తాను, నేను అప్పుడే ఒప్పుకోకూడదు అని చెప్పి నవ్వుకుంటే వెళ్ళిపోతుంది. దాని తర్వాత జిన్హో ఏమో హైమీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా తీసుకెళ్ళి వాళ్ళ మదర్కి అప్పచెప్తారు. ఇంకా వాళ్ళ మదర్ ఏమో అలా పడుకోబెడుతుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళ మదర్ బయటకు వచ్చి అడుగుతుందనమాట జిన్హోని, ఏంటిదంతా అని. అప్పుడు జిన్హో అంటాడు, అమ్మ తనకి తేహున్ తన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిస్తే ఇలా చేయదులే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో గెయిన్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటుంది జిన్హో కోసం. ఇంకా జిన్హో ఏమో నేను వెళ్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ మదర్ మాత్రం, వద్దు మీ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కదా, ఒకే ఇంట్లో ఉండటం మంచిది కాదు అని చెప్పి అలా అంటూ ఉంటారు. అప్పుడు జిన్హో చెప్తాడు, మేమిద్దరం ఒక ప్రాజెక్ట్ పనిలో ఉన్నాం, వర్క్ చేయాలి, తను ఒక చైర్స్ ఉంటుంది కదా, అంటే ఫర్నిచర్ డిజైనర్ అని చెప్పేసి వాళ్ళ మమ్మీని ఒప్పిస్తాడనమాట. ఇంకా ఇక్కడ గెయిన్ ఏం చేస్తుంది అంటే జిన్హో బొమ్మని కొడుతూ ఉంటుంది. ఇంకా ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి. అదే టైంలో జిన్హో వస్తాడు. జిన్హో వచ్చేసి, ఏంటి ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉన్నావు, తనకేంటి జిన్హో అని పేరు పెట్టావు, పోనీ నన్ను కొట్టు, నువ్వు నీకు అప్పుడు హ్యాపీగా ఉంటుంది అంటే అని చెప్పి అలా అంటూ ఉంటాడు. గెయిన్ మాత్రం ఏమందనమాట. ఇంకా అప్పుడే గెయిన్ అడుగుతుంది, ఎవరా అమ్మాయి నిన్ను ఫియాన్సీ ఎందుకు అంటుంది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు జిన్హో
అంటాడు తనకి 7 ఇయర్స్ ఉన్నప్పటి నుండి తను నన్నే ఫియాన్సీ అనుకుంటుంది అని చెప్పేసి, కానీ నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు అని చెప్పి జిన్హో అంటూ ఉంటాడు. దాని తర్వాత గెయిన్ అడుగుతుంది, మరి నీ జూనియర్ గురించి ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా తన జూనియర్ గురించి కూడా చెప్తాడనమాట. ఇంకా అప్పుడు గెయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా జిన్హో కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. తర్వాత రోజు మార్నింగే జిన్హో ఏమో తన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఫుడ్ అని తీసుకొచ్చి అందరికీ పంచుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు అందరూ అడుగుతారు, ఏమైంది ఇంత హ్యాపీగా ఉన్నావు అని చెప్పేసి. కానీ జిన్హో మాత్రం ఏం చెప్పడు, నీకు ఎంత కావాలంటే అంత తినండి ఈరోజు అని చెప్పేసి ఇంకా జిన్హో వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తర్వాత ఏమవుతుంది అంటే గెయిన్ ఏమో యూంగ్సెన్తో జరిగిందంతా చెప్తుంది. కానీ యూంగ్సెన్ అంటుంది, మేబీ జిన్హో అబద్ధం చెప్తున్నాడేమో నీతో అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు గెయిన్ అంటుంది, కాదు నిన్న చెంగ్రూల్కి ఇద్దరు ఉన్నప్పుడే నాకు చెప్పాడు, నాకు ప్రపోజ్ చేశాడు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా యూంగ్సెన్ కూడా అవునా అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నేను అని చెప్పేసి యూంగ్సెన్ కూడా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తుంది. తర్వాత యూంగ్సెన్ ఏమో జిన్హో వాళ్ళ అసిస్టెంట్ని కలిసి నువ్వేంటి అబ్బాయివా అని చెప్పేసి జరిగిందంతా చెప్తుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరు కూడా అంటే జిన్హో గెయిన్ డేట్ చేసుకుంటున్నారని కూడా చెప్తుంది. ఇంకా వెంటనే ఆ సెక్రటరీ ఏం చేస్తాడు అంటే జిన్హో దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. ఇంకా జిన్హో ఏమో అవును మేమిద్దరం డేట్లో ఉన్నాము అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో డైరెక్టర్ చాయ్ ఏమో ఇంకా గెయిన్ దగ్గరికి వస్తాడనమాట. ఇంకా వచ్చి ఏం చెప్తాడు అంటే, ఇదిగో నేను నీకు కొంచెం టికెట్స్ తీసుకొచ్చాను జేజు ఐలాండ్కి, ఎందుకంటే అక్కడ చాలా పార్క్స్ అనేవి ఉన్నాయి. సో నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు పార్క్ని ఎలా డిజైన్ చేయాలి అని తెలుస్తుంది కదా పిల్లల కోసం అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో అప్పుడు ఆ డైరెక్టర్ ఏమంటారు అంటే, ఇక్కడికే జిన్హో కూడా వస్తున్నాడు, సో జేజు ఐలాండ్కి నువ్వు ఇక్కడ మంచిగా మనం ప్లాన్ వేద్దాము, లాస్ట్ టైం నువ్వు కావాలనే ప్లాన్ చేసావు కదా, మీ ఇంటికి డిన్నర్కి పిలిచావు మా ఇద్దరిని, సో ఈసారి ఇంకా మంచిగా ప్లాన్ వేద్దాము, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి అని చెప్పేసి డైరెక్టర్ అలా అంటూ ఉంటారు. ఇంకా గెయిన్ ఏమో అది కాదు అని చెప్పేసి చెప్దాం అనుకుంటుంది. కానీ ఇన్హి వచ్చి మీ ఫ్లైట్కి టైం అవుతుంది రండి అని చెప్పేసి పిలుస్తుంది. ఇంకా చైర్మన్ కూడా అవును నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా గెయిన్ ఏమో అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుంది అంటే, ఇంకా డైరెక్టర్ చాయ్ వెళ్ళిపోయిన తర్వాత జిన్హో వస్తాడనమాట. అంటే తనకు గే కాదు అని చెప్దామని చెప్పి వస్తారు. ఇంకా అప్పుడే ఇన్హి చూస్తుంది అనమాట. ఇన్హి చూసి మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది, గెయిన్ నువ్వు ఒకటయ్యారు కదా అని చెప్పి. ఇంకా జిన్హో అంటాడు, నువ్వు బాగా అర్థం చేసుకున్నావు, చాలా థ్యాంక్స్, నువ్వు ఇలా అర్థం చేసుకుంటావు అని నేను అనుకోలేదు అని చెప్పి అలా అంటూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇన్హి అంటుంది, అసలు నీకు గెయిన్ అనేది ఎందుకు నచ్చింది, సో నాకంటే గెయిన్ ఎందులో ఎక్కువ అనిపించింది నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేనైతే నీకు ఈ డ్యామ్ ఆర్ట్ ప్రాజెక్ట్లో నీకు అన్నిట్లోనూ హెల్ప్ చేస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, నాకు కావాల్సింది లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ కాదు, అందుకే నాకు గెయినే కావాలి, నువ్వెన్ని చెప్పినా సరే అని చెప్పేసి అలా నవ్వుతూ చెప్తాడనమాట. అయినా సరే నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు, నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు కాబట్టి ఇలాగే ఉన్నావు అని చెప్పి అలా అంటాడు. ఇంకా ఇన్హీకేమో చాలా కోపం వచ్చింది జిన్హో మాటలకి. ఇంకా తనేమో చాలా సీరియస్గా ఉంటుంది. దాని తర్వాత జిన్హో ఏం చేస్తాడు అంటే గెయిన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా గెయిన్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం ఇప్పుడు బయటకు వెళ్దామా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే గెయిన్ అంటుంది, నాకు నార్మల్గా అయితే బిజీగా ఉంటాను, కానీ నువ్వు ఇంతలా బతిమలాడావు కాబట్టి నేను వస్తానులే అని చెప్పేసి అంటుంది. ఇంకా అదే టైంలో అప్పుడు జిన్హో అంటాడు, నేనెప్పుడు నేను బతిమలాడాను అని చెప్పి అలా మాట్లాడుతుంటాడు. అదే టైంలో తనకి ఫోన్ వస్తుంది. కట్ చేస్తే వాళ్ళ మదర్ ఏమో ఇంకా గెయిన్ని మీట్ అవుతాను అని చెప్పి చెప్తారనమాట. అంటే జిన్హో వాళ్ళ మదర్. అందుకని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఒక రెస్టారెంట్కి వెళ్తారు. ఇంకా గెయిన్ ఏమో నేను బాగానే ఉన్నానా, నేను నచ్చుతానంటావా మీ మదర్కి అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. జిన్హో అంటాడు, నువ్వు తప్పకుండా నచ్చుతావు, ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు కాబట్టి తనకు కూడా నచ్చుతావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ మదర్ వస్తుంది. వాళ్ళ మదర్ వచ్చేసి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది అనమాట గెయిన్తో, నీ పేరు గెయిన్ కదా, నాకు జిన్హో చెప్పాడు అసలు పెళ్లి కాకముందు మీ ఇద్దరిని ఆ ఇంట్లో ఉంచకూడదు, కానీ మీరిద్దరు ఏదో ప్రాజెక్ట్లో ఉన్నారంట కదా అందుకనే ఉంచాను అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు గెయిన్ ఏమో ఏంటి ఏం ప్రాజెక్ట్లో ఉన్నామని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, అదే మనం డ్యామ్ ఆర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాం కదా, సో అందుకని నేను మీ ఇంట్లో ఉంటున్నాను కదా, మనం నైట్ అంతా కూర్చొని అదే వర్క్ చేస్తున్నాం కదా, నేను అదే చెప్పాను మా మమ్మీకి అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు గెయిన్ కూడా అర్థమవుతుంది అనమాట, అవును ప్రాజెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి గెయిన్ కూడా అంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, సరే అయితే కానీ మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి, ఏంటంటే మీకు పెళ్లి కాకుండా మీరు ప్రెగ్నెంట్ అవ్వకూడదు అని చెప్పేసి గెయిన్ అంటుంది. ఇంకా గెయిన్ ఏమో షాక్ అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరు కూడా చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతారనమాట. తర్వాత వీళ్ళిద్దరు కూడా సంగోజికి వస్తారు. అప్పుడు గెయిన్ అంటుంది, అదేంటి మీ మదర్ ఎలా మాట్లాడుతుంది, అయినా నువ్వు వెళ్ళిపో ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, ఏంటి నువ్వు నన్ను ఇప్పుడు వెళ్ళిపోమంటున్నావా, నిజంగానే వెళ్ళిపోతాను నేను అని చెప్పి అంటూ ఉంటాడు. గెయిన్ కూడా అవును నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జిన్హో ఏం చేస్తాడు అంటే లోపలికి వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. గెయిన్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు గెయిన్ అంటుంది, నేను హెల్ప్ చేయనా నీకు, అంత స్లోగా ప్యాక్ చేసుకుంటున్నావు అని చెప్పి గెయిన్ అంటుంది.
ఉంటుంది. జిన్హో అంటాడు, నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే ప్యాక్ చేసుకుంటాను, వేరే వాళ్ళు నా డ్రెస్ల మీద చేయబడ్డ నాకు ఇష్టం లేదు అని చెప్పి స్లోగా ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అంటుంది, నాకు చాలా వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు ప్యాక్ చేసుకుని నువ్వు ఇంక వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అలా అంటుందన్నమాట. ఇంకా జిన్హో ఏమో తినేంటి ఇంత కోల్డ్గా ఉంది అని చెప్పేసి ఇంక అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చి నేను వెళ్తున్నాను అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అంటుంది, సరే వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అంటుంది. జిన్హో ఏమో అదేంటి నేను వెళ్తున్నానంటే బయటకు కూడా రాదా గెయిన్ అని చెప్పేసి కోపంగా బయటకు వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు గెయిన్ కూడా అనుకుంటుంది, అదేంటి డోర్ కూడా ఓపెన్ చేసి నాకు చెప్పని కూడా చెప్పలేదు అని చెప్పి గెయిన్ అనుకుంటుంది. ఇంకా జిన్హో ఏమో బయటకు వెళ్ళి ఇంకా కార్ దగ్గర కూర్చుంటాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ ఏం రీజన్ చెప్పి ఇక్కడికి రావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. గెయిన్ కూడా లోపల అదే ఆలోచిస్తూ ఉంటుంది, అసలు జిన్హో ఏంటి వెళ్ళిపోయాడు అలాగా నన్ను అడగకుండా అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా బయట జిన్హో ఏం చేస్తుంటాడు అంటే రీజన్స్ వెతుక్కుంటూ ఉంటాడు. నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి వస్తే లోపలికి అని బాగాలేదు ఈ రీజన్, పోనీ నేను మనీ మర్చిపోయాను, నా కార్లో డీజిల్ అయిపోయింది అని అడగనా అని చెప్పేసి అలా ప్లాన్స్ అన్నీ వేస్తూ ఉంటాడనమాట. ఇంక ఏం చెప్పను నేను అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా గెయిన్ కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జిన్హో లోపలికి వస్తాడనమాట. ఇంక లోపలికి వచ్చేటప్పటికి గెయిన్ బయటకు వచ్చి ఏంటి మళ్ళీ వచ్చావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు జిన్హో అంటాడు, నేను ఆ ల్యాప్టాప్ని మర్చిపోయాను అందుకే వచ్చాను అని చెప్పి అలా. ఇంకా జిన్హో ఏమో తన ల్యాప్టాప్ తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా గెయిన్ అప్పుడు ఏం చేస్తుంది అంటే కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తూ, కానీ జిన్హో కనిపెట్టేస్తాడు. బట్ ఇదే టైంలో యూంగ్సెన్ వస్తుందన్నమాట. ఇంకా యూంగ్సెన్ చూసి గెయిన్ ఏమో యూంగ్సెన్ మన ఇద్దరిని ఈ రూమ్లో చూసింది అంటే తప్పుగా అనుకుంటుంది అని చెప్పేసి తను ఈ గదిలోనే ఉండమని చెప్తుంది. ఇంకా బయటకు వెళ్ళి యూంగ్సెన్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. యూంగ్సెన్కి వాటర్ తీసుకొచ్చేస్తుంది. ఏమైంది, మీ హస్బెండ్తో గొడవ పడ్డావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు గెయిన్తో అంటుంది, అవును నేను గొడవ పడ్డాను అని చెప్పేసి నేను ఇక్కడే ఉండొచ్చా అని చెప్పి అడుగుతుంది. ఇంకా అప్పుడు గెయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా జిన్హో ఏమో ఇదంతా వింటూ ఉంటాడనమాట. ఇంక ఇదే టైంలో గెయిన్ అంటుంది, అవును నువ్వు ఇలా డర్టీగా ఉన్నావు కదా, వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పేసి తను తీసుకెళ్ళి వాష్రూమ్లోకి పంపిస్తుంది. ఇంకా వాష్రూమ్లోకి పంపించిన తర్వాత తనేమో బయటకు వస్తుంది అనమాట. వచ్చి ఇంకప్పుడు జిన్హో దగ్గరికి వెళ్ళి తను ఇప్పుడు వాష్రూమ్లో ఉంది కదా, నువ్వు వెళ్ళిపో ఇంకా బయటికి, ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, నేను గేగా యాక్ట్ చేసినప్పుడే బాగుండేదేమో అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే గెయిన్ ఏం చేస్తుంది అంటే తనకి కిస్ చేయబోతుంది. ఇంక ఇప్పుడే యూంగ్సెన్ వస్తుంది అనమాట. యూంగ్సెన్ వచ్చి ఇద్దరిని చూసేస్తుంది. ఇంకా జిన్హో ఏమో వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా యూంగ్సెన్ ఏమో తను పంపించేస్తుంది. ఇంకా గెయిన్ ఏమో అలా నుంచుని ఉంటుందన్నమాట. దాని తర్వాత జిన్హో ఏం చేస్తాడు అంటే తను ఆఫీస్కి వెళ్ళి ఇంకా అలాగే అక్కడే కూర్చుని ఇంకా నైట్ అంతా కూడా అక్కడే ఉంటాడు. ఇంకా తర్వాత రోజు ఇన్హీ ఏమో ఆఫీస్ పనిలో ఉంటుంది. అప్పుడే ఒక డైరెక్టర్ వచ్చేసి ఈ మీటింగ్కి అంటే నెక్స్ట్ జరిగే మీటింగ్కి పార్క్ చూల్ కూడా వస్తున్నారు అని చెప్పి అంటారనమాట. ఇంకా అప్పుడు ఇన్హీ అడుగుతుంది, పార్క్ చూల్ ఎందుకు అని చెప్పేసి. అప్పుడు ఆయన చెప్తాడు, నీకు తెలీదా డామాట్ గ్యాలరీ అంతా కూడా సంగోజీ గురించే ఉంది మెయిన్గా అని చెప్పి అంటాడు. ఇంక ఇన్హీ ఏమో షాక్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుంది అంటే హైమీ ఏమో ఇంకా అప్పుడు గెయిన్ని కలవడానికి వస్తుందన్నమాట. కలిసి నేను ఎంతగా ప్రేమించానో తెలుసా జిన్హో పని అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడు గెయిన్ అంటుంది, నువ్వు ఎంతగా ప్రేమించావో నాకు తెలీదు, కానీ నేనైతే తను గేగా ఉన్నప్పుడు కూడా తను నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే తను గే అయినా పర్వాలేదు, నేను తను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని చెప్పేసి అలా అంటుంది. ఇంకా వెంటనే హైమీ ఏమో షాక్ అవుతుందనమాట. ఏంటి తను గే అయినా సరే పెళ్లి చేసుకుందాం అనుకున్నావా అని చెప్పేసి. ఇంకా అప్పుడు తను రియలైజ్ అవుతుంది వీళ్ళు ఇంకా తను చాలా బాగా ప్రేమిస్తుంది నాకంటే ఎక్కువ అని చెప్పేసి. ఇంకా అప్పుడు హైమీ ఏమో వెళ్ళిపోతూ ఉంటుంది. తను వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఇన్హీ కనిపిస్తుంది అనమాట తనకి. ఇంకా ఇన్హీ ఏమో హైమీ వెనకాల వెళ్ళి ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు హైమీ అంటుంది, నీకు కూడా జిన్హో అంటే ఇష్టం కదా, కానీ మన ఇద్దరం ఇక్కడ గివప్ ఇచ్చేయాల్సిందే అని చెప్పి గెయిన్ గురించి చెప్తుంది. అప్పుడు హైమీ అంటుంది, నీకేమీ ఆక్వర్డ్గా అనిపించలేదా, వెరైటీగా అనిపించలేదా, ఎందుకంటే ఎవరైనా సరే జిన్హోని గే అనుకుంటారా ఏంటి, తను కావాలని చేస్తుంది, నీకు తెలుసా తన ఎక్స్ లవర్ ఎవరో, తన ఎక్స్ లవర్ చెంగ్రూల్, సో నా పెళ్ళి కూడా తనే చెడగొట్టింది తెలుసా, ఎందుకంటే తను చెంగ్రూల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అని చెప్పేసి ఇంక ఇలా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు హైమీ ఏమో నిజంగానేనా, అసలు తను మంచిది కాదా, అయితే జిన్హోతో ఉన్నట్టు యాక్ట్ చేస్తుందా అని చెప్పేసి హైమీ అంటుంది. ఇంకా అప్పుడు ఇన్హీ కూడా అవును తనదంతా కూడా యాక్టింగే చేస్తుంది, తను నిజంగా ఏమీ జిన్హోని ప్రేమించట్లేదు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుంది అంటే గెయిన్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే చంద్రుల్ వాళ్ళ ఫాదర్ వస్తారనమాట. ఫాదర్ వచ్చేసి, నేను మీకోసమే గిఫ్ట్ తీసుకొచ్చాను, మా అబ్బాయి వాళ్ళు ఏం కావట్లేదు కదా, అందుకని చెప్పి నేనే నిన్ను ఇంప్రెస్ చేద్దామని చెప్పి ఇలా తీసుకొచ్చాను, మా అబ్బాయి మంచివాడే, కొంచెం తనతో ఉండు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక గిఫ్ట్స్ అన్నీ తీసుకొస్తాడు కదా. ఇదే టైంలో హైమీ ఏమో జిన్హో వాళ్ళ మదర్ని తీసుకొస్తుంది. ఇంకా జిన్హో వాళ్ళ మదర్ ఏమో చంద్రుల్ వాళ్ళ డాడీని చూసి నువ్వు ఎందుకు తనతో ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు గెయిన్ చెప్దాం అనుకుంటుంది, ఆ మదర్ అని చెప్పేసి అలా పిలుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే
వాళ్ళ మదర్ ఏమో అంటే జిన్హో వాళ్ళ మదర్ ఉంటారు కదా, సో ఆవిడ ఏం చేస్తుంది అంటే నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు, నువ్వు నాతో మాట్లాడుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా గెయిన్ ఎంత బతిమలాడినా సరే ఆవిడలు వినకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కట్ చేస్తే జిన్హో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళ మదర్కి చెప్తాడనమాట, అమ్మ అలా ఏం లేదు, చంగ్రూల్కి తనకి ఏం సంబంధం లేదు ఇప్పుడు అని అలా చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళ మదర్ మాత్రం నీకు నేను కావాలో తన కావాలో డిసైడ్ చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత చంగ్రూల్ వాళ్ళ ఫాదర్ ఏమో చంగ్రూల్తో అంటూ ఉంటారనమాట, ఏంటి ఇదంతా జిన్హో వాళ్ళ మదర్ని గెయిన్ ఎందుకు మదర్ అని పిలుస్తుంది అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా తను కూడా షాక్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుంది అంటే గెయిన్ దగ్గరికి జిన్హో వస్తాడు. అప్పుడు గెయిన్ అడుగుతుంది, మీ మదర్ బాగానే ఉన్నారా, ఆవిడ చాలా కోపంగా ఉన్నారు కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, అసలు ఈ రివెంజ్ ప్లాన్ స్టార్ట్ చేయకుండా ఉంటే బాగుండేది, అసలు ఎందుకు వచ్చాడు చంగ్రూల్ వాళ్ళ ఫాదర్ని దగ్గరికి అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు గెయిన్ ఏమో అదేంటి ఇదంతా నీ వల్లే కదా, నువ్వు చెప్పావని కదా నేను చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు జిన్హో అంటాడు, సరే అయితే నేనే చేశాను కాబట్టి నేనే దీన్ని ఎండ్ చేస్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు, అమ్మ తను చాలా మంచిది, చంగ్రూల్ తన్ని మోసం చేశాడు అని చెప్పి అలా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, ఆ అమ్మాయి గురించి నువ్వేం చెప్పినా నేను విన్ను, నీకు తన కావాలో నేను కావాలో డిసైడ్ చేసుకో అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు జిన్హో అంటాడు, నేను తను లేకపోతే బ్రతకలేనమ్మా అని చెప్పేసి అంటాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ సీన్లో గెయిన్ ఏమో యూంగ్సెన్కి జరిగిందంతా చెప్తుందనమాట. అప్పుడు యూంగ్సెన్ అంటుంది, వాళ్ళ మదర్ అయితే మీ ప్రేమకి ఎగనెస్ట్గా ఉన్నారా, అయితే నేను ఒక ఐడియా ఇస్తాను, ఏంటంటే నువ్వు కూడా నా అలాగే చెయ్యి, ఒకవేళ నీకు పెళ్ళికి ముందే నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయావు అనుకో వాళ్ళ మదర్ నిన్ను ఒప్పేసుకుంటారు అని చెప్పేసి యూంగ్సెన్ అంటుంది. ఇంకా అప్పుడు యూంగ్సెన్ అంటుంది, నువ్వు జేజో ఐలాండ్కి వెళ్ళు, ఇంకా అక్కడ జూన్హో కూడా వస్తాడు కదా, సో తన్ని కూడా ఒప్పించు నువ్వు అని చెప్పి ఇలా అంటుంది. ఇంకా కట్ చేస్తే వీళ్ళిద్దరూ కూడా జేజో ఐలాండ్కి ఏరోప్లేన్లో వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు యూంగ్సెన్ అంటుంది, డైరెక్టర్ చాయ్ చాలా మంచివాడిలా ఉన్నాడే, ఏరోప్లేన్ టికెట్స్ కూడా ఇచ్చారు మన కోసం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కూడా జూజు ఐలాండ్కి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిన తర్వాత యూంగ్సెన్ ఏమో ఇంకా గెయిన్ని కింద కూర్చొని వెయిట్ చేయమని చెప్తుంది అనమాట, తను వస్తాను అని చెప్పేసి. ఇంకా గెయిన్ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే యూంగ్సెన్ ఏం చేస్తుంది అంటే జిన్హో వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేసి జిన్హోని కూడా కిందకి వెళ్ళమని చెప్పు, అక్కడే గెయిన్ ఉంది అని చెప్పి అంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేస్తారు వాళ్ళిద్దరిని కలుపుదాము అని చెప్పేసి. ఇంకా అప్పుడు జిన్హో వాళ్ళ అసిస్టెంట్ కూడా తను అక్కడికే ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే జిన్హో వస్తాడనమాట. వచ్చేసి ఏంటి గెయిన్ నువ్వు నా వెనకాలే వస్తున్నావా ఏంటి, నా వెనకాలే ఫాలో అవుతున్నావా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అంటుంది, ఏం కాదు నేను ఇక్కడ థీమ్ పార్క్స్ చూడడానికి వచ్చాను, నేను నీ గురించి ఏం రాలేదు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. జిన్హో అంటాడు, నాకు తెలుసులే నువ్వు ఎందుకు వచ్చావో పదా అని చెప్పి తను వేరే చోటకి తీసుకెళ్తాడనమాట. ఇంకా అక్కడ బీచ్కి తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మదర్ గురించి చెప్తూ ఉంటాడనమాట జిన్హో, నేను మా మదర్కి చెప్పేశాను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి అని అలా అంటూ ఉంటాడు. అప్పుడు గెయిన్ అంటుంది, ఏంటి నువ్వు అలాగే చెప్పావా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. జిన్హో అంటాడు, ఏంటి నువ్వు చాలా ఇంప్రెస్ అయిపోయావా మాటలతో, నేను ఊరికే చెప్పానులే అని చెప్పి అలా అంటూ ఉంటాడు. దాని తర్వాత వీళ్ళిద్దరూ కూడా కార్లో వచ్చేస్తారనమాట, అంటే రిసార్ట్కి వచ్చేస్తారు. ఇంకా అక్కడే డైరెక్టర్ చాయ్ కనిపిస్తారనమాట. డైరెక్టర్ చాయ్ అంటారు, నా మీటింగ్ తొందరగా అయిపోయింది అందుకే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఆయన అడుగుతారనమాట. అప్పుడు డైరెక్టర్ అంటారు, గెయిన్ నువ్వు పార్క్స్ చూసావా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు గెయిన్ అంటుంది, లేదు సార్ నేను ఇంకా చూడలేదు, ఇప్పుడు చూస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే జిన్హో ఏమో ఇంకా డైరెక్టర్తో అంటారు, సార్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు డైరెక్టర్ కూడా ఇంపార్టెంటా అయితే రా వెళ్దామని చెప్పేసి ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇంకా గెయిన్ ఏమో లోపలికి వెళ్ళేది అప్పటికే చంగ్రూల్ కనిపిస్తాడు. ఇంకా అప్పుడు గెయిన్ అంటుంది, నేను నీతో బయట మాట్లాడతాను కొంచెం బయటకు రా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా చంగ్రూల్ కూడా సరే పదా అని చెప్పేసి వెళ్తారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా బయటకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే ఇన్హీ చూస్తుంది అనమాట. ఇన్హీ చూసి ఏంటిది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ప్యారలల్గా జిన్హో అలాగే చైర్మన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సో అప్పుడు ఆ చైర్మన్ అంటారు, అవును నీకు పెయింటింగ్ అంటే ఇష్టం కదా, నేను నీకోసం అని చెప్పి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, నా రూమ్లో ఉంది, ఈసారి వచ్చి తీసుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ జిన్హో మాత్రం చాలా డల్గా ఉంటాడు, నేను మీకు ఒకటి చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు చైర్మన్ అంటాడు, నీ వాయిస్ చూస్తే నాకు అర్థమవుతుంది ఏదో డల్ విషయం చెప్దామని, పోనీ వేరే రోజు చెప్తావా ఈ విషయం అని చెప్పి అలా అంటూ ఉంటాడు. కానీ జిన్హో మాత్రం నేను ఇప్పుడే చెప్తాను అని చెప్పేసి సారీ సార్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు డైరెక్టర్ అంటారు, ఎందుకు సారీ చెప్తున్నావు అని చెప్పి అంటారు. అప్పుడు జిన్హో అంటాడు, ఎందుకంటే నేను గెయిన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటాడు అనమాట. ఇంకా డైరెక్టర్ ఏమో చాలా షాక్ అయిపోతాడు, ఏంటి నువ్వు గెయిన్ని ప్రేమిస్తున్నావా అని చెప్పేసి తను డల్గా ఇంకా తన రూమ్కి వెళ్ళిపోతూ ఉంటాడు.
ఇంకా ఇదే టైంలో మనకి గెయిన్ని అలాగే చంద్రుల్ని చూపిస్తారు. గెయిన్ చంద్రులు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో అప్పుడు చంద్రులు అడుగుతాడు, నువ్వు హ్యాపీగా ఉన్నావా జిన్హోతో అని చెప్పేసి అంటూ ఉంటాడు. గెయిన్ అంటుంది, అవును నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు ఇంకా నా జోలికి రాకుండా ఉంటే బాగుంటుంది, మీ డాడీని కూడా రావద్దని చెప్పు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు చంద్రులు అంటాడు, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా గేయన్ ఏమో వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక కార్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా చంద్రులు చూసి తన్ని లాగేస్తాడు. ఇంకా అప్పుడే తనేమో కింద పడిపోతాడు చంద్రులు. ఇంకా తనకేమో కాన్షియస్ అనేది పోతుంది. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.